అందరికీ నమస్కారం. కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు, మామగారు కోడలతో ఎలా ప్రవర్తించాలి? ఈ 4 విషయాలు పాటిస్తే కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు, తగాదాలు రాకుండా వృద్ధాప్యం ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. ఒకప్పుడు ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవించేవాడు. ఆ అబ్బాయి తండ్రి పేరు రామ్లాల్. రామ్లాల్ బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు. తన కొడుకుని రోజు షాపుకు తీసుకువెళ్ళి బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రామ్లాల్. అతను మంచి స్వభావం కలిగిన వ్యక్తి మరియు ఆ ఊరిలో పెద్ద మనిషి కూడా. రామ్లాల్ భార్య ఆమెకు కోపం, చిరాకు ఎక్కువ. అయినా కూడా రామ్లాల్ ఆమెను ఏమీ అనేవాడు కాదు. దుకాణాన్ని ఎలా నడపాలో రామ్లాల్ కొడుకు నేర్చుకున్నాడు. క్రమంగా అబ్బాయి పెద్దవాడు అయ్యాడు. పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. కొడుకు షాప్ని బాగానే చూసుకుంటున్నాడు. ఇక పెళ్లి చేస్తే కొడుకు, కోడలు మా ముందే సంతోషంగా ఉంటారు అని అనుకొని భార్య సలహాతో కొడుక్కి ఒక పెళ్లి సంబంధం చూశాడు రామ్లాల్. అమ్మాయిని చూసేందుకు పక్క ఊరు వెళ్ళారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అందరూ ఓకే అన్నారు. పెళ్లి తేదీ ఖరారు అయ్యింది. రామ్లాల్ కొడుకు పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఒకరోజు రామ్లాల్ తన భార్య దగ్గర కూర్చొని, కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటికి వస్తుంది. నీకు కోపం, చిరాకు ఎక్కువ. కోడలు నువ్వు చెప్పిందంతా సహించలేదు. మాట భద్రం. కోడల వద్ద ఎలా ప్రవర్తించాలో నేను నీకు చెబుతాను అని రామ్లాల్ తన భార్యతో అన్నాడు. కోడలి ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవడం, ఆమెను రక్షించడం మరియు ఇబ్బంది లేకుండా చూడడం, సమస్యల్లో ఆమెకు సహాయం చేయడం అత్తగా నీ బాధ్యత. కోడల పట్ల చికాకుగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తత ఉంటుంది. కాబట్టి దయచేసి నా మాట విను అని రామ్లాల్ తన భార్యతో చెప్పాడు. అప్పుడు అతని భార్య, మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి. నాకు అన్నీ తెలుసు. కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేను చూసుకుంటాను. ఇక మీ పని మీరు చూసుకోండి అని తన భార్య భర్తతో అన్నది. ఆ మాట విన్న రామ్లాల్ ఏమీ మాట్లాడకుండా దుకాణానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రామ్లాల్ కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొడుకు మరియు కోడలు ఇంటికి వచ్చారు. కోడల్ని పిలిచి, ఈ రోజు నుండి ఈ ఇంటి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నువ్వు ఇంటి గృహిణివి. గృహిణి అంటే ఇంటి లక్ష్మి అని చెప్పాడు. మంచిగా చూసుకోవడం లేదా నాశనం చేయడం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి రామ్లాల్ దుకాణానికి వెళ్ళాడు. రామ్లాల్ ఇంటికి రాగానే కోడలు భోజనం వండుతుంది. కోడలు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువగా వేసింది. కోడల ఆహారాన్ని తన భర్తకు, మామగారికి వడ్డించింది. రామ్లాల్ ముందుగా తిన్నాడు. ఉప్పు ఎక్కువైంది కానీ అతడు ఏమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత రామ్లాల్ కొడుకు ఆహారం తిన్నాడు. కూరలో ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల చాలా కోపంగా ఉన్నాడు. కొడుకును చూసిన రామ్లాల్ పొరపాటు జరిగింది అని గుర్తించి, ఎక్కువ ఆలోచించకుండా తిను అని చెప్పాడు. తండ్రి చెప్పిన దానికి కొడుకు ఏమీ మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు. అత్తగారు భోజనం చేస్తున్నారు. ఉప్పు ఎక్కువయింది. భర్త కొడుకు వైపు చూసింది. వారు ఏమీ మాట్లాడడం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది. భోజనం చేశాక రామ్లాల్ తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళగానే రామ్లాల్ కొడుకు, నాన్నా నువ్వు ఏమీ అనలేదు, మమ్మల్ని ఏమీ అననివ్వలేదు, ఎందుకు అని తండ్రిని అడిగాడు. కొడుకు మాటలు విన్న తర్వాత రామ్లాల్, ఒకరిని అవమానించడం మంచిది కాదు. వారు ఎంత దగ్గరవారు అయినప్పటికీ కూడా చాలా బాధపడతారు. అందుకే నా కోడల్ని నేను ఏమీ అనలేదు అన్నాడు రామ్లాల్. నాన్న, నాకు ఏమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పాడు. అప్పుడు రామ్లాల్ కొడుకుతో, నీకు 4 విషయాలు చెప్తాను. ఈ 4 విషయాల్లో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడూ ఎలాంటి గొడవలు, తగాదాలు రావు. వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని కొడుకుకి ఈ 4 విషయాలు చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు కొడుకు తండ్రి చెబుతున్న మంచి విషయాలను శ్రద్ధగా ఆలకించాడు. మొదటి విషయం, తన భార్యను ఎవరు ముందు తిట్టకూడదు. తిట్టకుండా ఉండటం పురుషుని ఉత్తమ లక్షణం. భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చెయ్యనప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి. భార్య పొరపాటు చేసినా కూడా ఎవరు ముందు తిట్టకూడదు. భార్యను నలుగురిలో తిడితే ఆ నలుగురిలో భార్య చులకన అవుతుంది. నిన్ను కూడా అలాగే చూస్తారు. భార్య గురించి ఎప్పుడూ కూడా చెడుగా అస్సలు మాట్లాడకూడదు. సమాజం లేదా కుటుంబం వేధించకూడదు. ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోవడం చేస్తుంది. దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య దుఃఖం మాత్రమే మిగులుతుంది. ఇక రెండవ విషయం, కొడుకా ఇది గుర్తుంచుకో, భార్య ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు కాకుండా ఒంటరిగా గదిలో తీసుకువెళ్ళి మాట్లాడాలి. ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి. ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమెను ప్రతిదీ నీకు చెబుతుంది. తన భర్త మాట వింటుంది మరియు తన తప్పును అంగీకరిస్తుంది. అలాగే భర్తను కూడా ప్రేమిస్తుంది. మూడవ విషయం, భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి.
భార్య బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం, చనిపోయే వరకు ఆదుకోవడం భర్త యొక్క విధి. భార్య జబ్బు పడినా లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నా భర్త తన భార్యని తల్లి ఇంటికి పంపించకూడదు. ఆదుకోవలసిన సమయంలో భర్త భార్యను దూషించి తన తల్లి ఇంటికి పంపిస్తే భార్యలు వారి భర్తను శాశ్వతంగా వదిలేస్తారు. 4వ విషయం, భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం, వస్త్రాలు ఇవ్వడం, అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. అలా అని దొంగతనం చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలు పెడితే అత్యాశ పెరుగుతుంది. అటువంటి భర్తను భార్య డబ్బుల కోసం వేధిస్తుంది. డబ్బుల కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడు పనులు చేయమని ప్రోత్సహిస్తారు. ఇలా చేసేవారి పిల్లలు చెడ్డవారిగా పెరుగుతారు. ఆనందం, శాంతి అంటే ఏమిటో తెలుసుకోలేరు. మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దాంతో పిల్లలను మరియు భార్యను పోషిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో, అలాగే మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు మరియు మంచి బుద్ధులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ 4 విషయాలు భర్త ఒక్కడికే కాదు, అత్తమామ గారికి కూడా వర్తిస్తాయి. ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 విషయాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు, తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.